హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సరే, కథలోకి వెళ్ళిపోదాం. ప్రియతమా నన్ను ప్రేమించు 15వ భాగం. ఇందాక నా మీద కౌంటర్లు వేసుకొని ఇద్దరూ నవ్వుకున్నారు కదా, ఇప్పుడు నవ్వవే అని హనీతో అన్నాడు కిషన్ కారు డ్రైవింగ్ స్పీడ్ని ఇంకా పెంచేస్తూ. అప్పుడే అనుకోకుండా ఒక కారు వీళ్ళకు అడ్డుగా వచ్చేసరికి సడన్ బ్రేక్తో కారుని ఆపాడు కిషన్. అప్పటి వరకు ఉన్న స్పీడ్కి సడన్ బ్రేక్ వేయడం వల్ల ముగ్గురు చాలా ముందుకు తూగి వెనక్కి పడ్డారు. వెంటనే క్రిష్ వెనక్కి తిరిగి, హనీ నీకేం కాలేదుగా, ఆర్ యు ఆల్ రైట్ అని కంగారుగా అడిగాడు. హనీ బిక్కైపోయినట్లుగా టెన్షన్లో బొమ్మలా ఉండిపోయి ఏం మాట్లాడకపోయేసరికి హనీ అని అరిచినట్లుగా పిలిచాడు కిషన్. అతని అరుపుకి ఈ లోకంలోకి వచ్చినట్లుగా అవుతూ ఐమ్ ఓకే, ఐమ్ ఓకే అని కంగారుగా చెప్తుండేసరికి కిషన్ కోపంగా కారు దిగి అడ్డుగా ఉన్న కారు దగ్గరకు వెళ్ళి, ఎవడ్రా నువ్వు, ఇంట్లో చెప్పే వచ్చావా, అసలు నీకు డ్రైవింగ్ నేర్పిందెవరు అని కోపంగా అడిగాడు. అంగద్ కారు దిగి రెక్లెస్గా కిషన్ వైపు చూస్తూ, వాట్ మిస్టర్ కిషన్, జస్ట్ చిన్న సడన్ బ్రేక్కే అంత టెన్షన్ పడిపోయారా, హౌ సాడ్ అన్నాడు పొగరుగా. రే ఈడియట్ అని కిషన్ తిట్టబోయాడు. అప్పుడే క్రిష్ కారు దిగి, ఆగు కిషన్, అనుకోకుండా తప్పు చేసిన వాళ్లతో మాట్లాడడం వల్ల లాభం ఉంటుంది, కానీ కావాలని చేసిన వాళ్లతో పోట్లాడడం వల్ల లాభం ఉండదు, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అన్నాడు. దాంతో అంగద్ వీళ్ళ కారు దగ్గరకు వచ్చి, నో క్రిష్, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు, ఇది పొరపాటునే జరిగింది, అదే నేను కావాలని చేసి ఉంటే మీరు నాతో ఇలా మాట్లాడడానికి ఉండేవారు కాదు అని అంటూ కారులో ఉన్న హనీని చూసి, ఓ మిస్ హనీషతో షికారుకి వెళ్తున్నారా, అయినా ఇంత అందమైన అమ్మాయి మీ దగ్గర ఉండడం వల్ల ఏం లాభం లేదు, నా దగ్గరైతే బాగా యూటిలైజ్ చేసుకునేవాడిని అంటూ హనీ బుగ్గను తాకబోయాడు. అంతే, వాడు చెల్లిని తాకకముందే క్రిష్ దూరం నెట్టి చెంపను పగులగొట్టి బీ ఇన్ యువర్ లిమిట్స్ అని తిట్టాడు. నన్నే కొడతావా, ఒకరికిద్దరున్నారని పొగరా అన్నాడు అంగద్. నీకిద్దరెందుకురా, నేను చాలు అని అంగద్తో తలపడబోయాడు కిషన్. వద్దు కిషన్, వావి వరుసలు లేని వీడితో గొడవ పడితే అది మనకే అవమానం, పద వెళ్దాం అన్నాడు క్రిష్. అన్నయ్య చెప్పాడు కాబట్టి బ్రతికిపోయావు అన్నాడు కిషన్ కారులో కూర్చుంటూ. చేతకాని వాళ్లేరా డైలాగులు వేస్తారు అన్నాడు అంగద్. చేతకాని వాళ్ళెవరో అందరికీ తెలుసురా, ఎందుకు నిన్ను నువ్వే పొగుడుకుంటావు అన్నాడు క్రిష్. హనీ నీకేం కాలేదుగా అని మళ్ళీ అడిగాడు కిషన్. డోంట్ వరీ అన్నయ్య, ఐఎమ్ ఫైన్ అంది హనీ ఇప్పుడు మాత్రం కాస్త ప్రశాంతంగా. వెంటనే బండిని స్టార్ట్ చేసి వేగం పెంచి 10 నిమిషాల్లో ఐశ్వర్య కాలేజ్ దగ్గర ఆపాడు కిషన్. అప్పుడే స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. గాలికి ఎగురుతున్న హెయిర్ని సవరించుకుంటూ బ్లూ జీన్స్ పింక్ టాప్లో కాలేజ్ బయటకు వచ్చి ఆటో కోసం అవతలి వైపుకు వెళ్ళబోయింది ఐశ్వర్య. కారుని మళ్ళీ స్టార్ట్ చేసి ఆమె ముందుకు తెచ్చి ఆపి, ఐషు గెట్ ఇన్ అన్నాడు కిషన్. ఇటు ఎక్కడికి, హౌస్ ఇటు కదా, అంటే మీరు బయటికి షికారుకి వెళ్తున్నారా అంది ఐషు. చెబితే గానీ కారెక్కవా అన్నాడు క్రిష్. మీతోనా, బయటకా, నేను రాను, కిడ్నాపర్స్ల గడ్డాలు మీసాలు పెట్టుకొని మీరు మీ వేషాలు, నేను ఆటోలో ఇంటికి వెళ్ళిపోతాను, మీరు కావాలంటే వెళ్ళండి అంది. కమాన్ ఐషు, గెట్ ఇన్, డోంట్ వేస్ట్ టైం అని రిక్వెస్ట్గా అంది హనీ. ఇక తప్పదన్నట్లు కారులో కూర్చుంది. నేరుగా కారుని ఒక ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఆపాడు కిషన్. ఇక్కడెందుకు ఆపావు, నేను కార్డు కూడా తీసుకురాలేదు, ఇది షాప్ అంతా తినేస్తుంది అన్నాడు క్రిష్ హనీ వైపు చూస్తూ. వెవ్వె అని వెక్కిరిస్తూ లోపలికి వెళ్ళిపోయింది హనీ. ఇక్కడ కొంతమంది హాట్గా ఉన్నారు, కూల్ చేద్దామని అని చెప్తూ మిర్రర్లో నుండి ఐషు వైపు చూశాడు కిషన్. ఆమె అతనితో చూపు కలపకుండా కారు దిగి హనీ వైపు వెళ్ళిపోయింది. నలుగురు ఒక రౌండ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఎవరికి ఏం కావాలో చెప్పండి అన్నాడు కిషన్. ఒక పిస్తా, ఒక మిల్క్ షేక్, ఒక బటర్ స్కాచ్, ఒక స్ట్రాబెర్రీ అని లిస్టు చెప్పింది హనీ. నీకేం కావాలో చెప్పమన్నానే, ఇక్కడున్న అందరికీ ఏం కావాలో చెప్పమనలేదు అన్నాడు కిషన్. పోరా, అన్నీ నా కోసమే అంది హనీ. నీకేంట్రా అని అడిగాడు క్రిష్ని. పిస్తా అన్నాడు. నాకు చాక్లెట్ అంది ఐషు. చాక్లెట్ ఏం బాగుంటుంది, వెనిలా తీసుకో అన్నాడు కిషన్. తినేది మీరా నేనా అంది సూటిగా. ఆ మాటకు పకాలను నవ్వుకొని పంచ్ పడింది అని
మళ్ళీ క్రిష్, హనీ హైఫై కొట్టుకున్నారు. ఐషు మాటకి, వీళ్ళ నవ్వుకి ఒళ్ళు మండిపోయింది కిషన్‌కి. ఏరా, నా మూడ్‌ని క్లియర్ చేసి నువ్వు మూడౌట్ అయ్యావా అని నవ్వుతూ అడిగాడు క్రిష్. అన్న వైపు కోపంగా చూశాడు. ఐస్ క్రీమ్‌ని తినేశాక బిల్‌ని చూసి జేబులన్నీ వెతుకుతున్నాడు కిషన్. ఏమైందిరా అడిగాడు క్రిష్. నేను కూడా కార్డు మర్చిపోయానురా అన్నాడు కిషన్. ఓ మై గాడ్ అన్నాడు క్రిష్. ఇప్పుడేం చేద్దాం అంది హనీ. ఏముంది, డబ్బులిచ్చే వరకు నిన్ను తాకట్టు పెడతాను అన్నాడు కిషన్. గుర్రుగా చూసింది అన్న వైపు. తర్వాత అన్నాడు క్రిష్ క్యాజువల్గా. డబ్బులిచ్చి హనీని తీసుకెళ్తాం అన్నాడు కిషన్. డబ్బులు ఎవరికిస్తావు అని అడిగాడు క్రిష్. ఏమైందిరా నీకు, ఎవరికిస్తాను, ఈ షాప్ ఓనర్కి ఇస్తాను అన్నాడు కిషన్. అప్పటి వరకు వాడు ఉండాలి కదరా, దీని బారిన పడ్డాక ఎవడైనా పారిపోకుండా ఉంటాడా అన్నాడు క్రిష్. గోస్ట్, డెవిల్స్ అని ఇద్దరిని తిడుతుంది హనీ. తప్పమ్మా, అందరిలో నీ గురించి నువ్వే ఒప్పుకోకూడదు అన్నాడు కిషన్. కోపంగా కారు దగ్గరకు వెళ్ళిపోయింది హనీ. ఫోన్పే చేసేసి మళ్ళీ కారుని స్టార్ట్ చేశాడు కిషన్. కొంత దూరం వెళ్ళాక స్టాప్ అని అరిచింది హనీ. ఏమైంది అన్నారిద్దరూ ఒకేసారి. రోడ్డు పక్కనున్న కుల్ఫీని చూపించింది. ఏంటి కుల్ఫీనా, ఇప్పుడే కదా షాప్ అంతా తిన్నావు అన్నాడు కిషన్. ఇది కూడా ఐస్ క్రీమే, అయినా ఇప్పుడేంటి, పావు గంట క్రితం తిన్నాను అని కారు దిగబోయింది హనీ. కారు దిగుకు, నేను తెచ్చిస్తాను అని కిషన్ కారు దిగి ఐషు వైపు వచ్చి, మేడం ఇందులో ఫ్లేవర్స్ ఉండవు, తమరికి కావాలా వద్దా అని సెటైర్లో అడిగాడు. ఫ్లేవర్స్ ఉంటాయి, నాకు కాజు కుల్ఫీ కావాలి అంది ఐషు కిషన్ స్టైల్లో. గట్టిగా నవ్వితే కిషన్ ఉడుక్కుంటాడని అన్నా చెల్లెళ్ళిద్దరూ ముసిముసిగా నవ్వుకున్నారు. ఐషు మాట తీరికి తోడు అన్నా చెల్లెలు నవ్వులు చూసి కిషన్కి ఒళ్ళు మండిపోతున్నా వెళ్ళి కుల్ఫీ తెచ్చిచ్చి మళ్ళీ కారుని స్టార్ట్ చేసి నేరుగా పబ్బు దగ్గర ఆపాడు. కిషన్ వైపు కోపంగా చూస్తూ కారు దిగింది ఐషు. వాడినెందుకు అలా చూస్తున్నావు, పబ్బుకి వెళ్దామని నేనే అన్నాను అన్నాడు క్రిష్. నేనందుకే మీతో రానన్నాను, నాకు ఇలాంటివి నచ్చవు అంది ఐషు. మరో 2-3 సార్లు వస్తే అదే అలవాటైపోతుంది అన్నాడు కిషన్. మళ్ళీ కోపంగా చూసింది అతని వైపు. టేక్ ఇట్ ఈజీ ఐషు అనేసి హనీని తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు క్రిష్. మోడర్న్ డ్రెస్సెస్ వేసుకుంటే సరిపోదు, మోడర్న్గా కూడా ఉండాలి అన్నాడు కిషన్. అయినా కూడా కదలకుండా కారు దగ్గరే ఉండిపోయింది ఐషు. నాకు కౌంటర్లు వేస్తే సిచ్యువేషన్ ఇలానే ఉంటుంది అని ఐషు చేయి పట్టుకొని పబ్లోకి తీసుకొచ్చాడు కిషన్. అతని చేయి విదిలించుకొని టేబుల్ దగ్గరకు వెళ్ళబోయింది. మొన్ననుకున్నావా నీ ఇష్టానికి వదిలేయడానికి, పదా డాన్స్ చేద్దాం అని అప్పటికే డాన్స్ చేస్తున్న వాళ్ళ మధ్యకు ఐషుని లాక్కొని వచ్చాడు కిషన్. వీళ్ళ ఇష్టమే కానీ పక్కవాడి బాధ అస్సలు అర్థం చేసుకోరు అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోవడానికి 2 అడుగులు వేయగానే ప్లే అవుతున్న మ్యూజిక్కి అనుగుణంగా డాన్స్ చేస్తూ ఐషుకి దారి ఇవ్వకుండా నిలబడ్డాడు క్రిష్. మరోవైపు నుండి వెళ్దామని అటు తిరిగేసరికి అటు హనీ అడ్డుపడింది. ఉఫ్ అనుకుని మరోవైపు వచ్చేసరికి కిషన్ అడ్డుగా నిలబడ్డాడు. ఇంతలో డాన్స్ చేస్తున్న వాళ్ళలో ఒకరు పొరపాటున ఐషుని గుద్దేసరికి వెళ్ళి కిషన్ మీద పడింది. సరిగా నిలుచుంటూ ఇందుకే నేను ఇక్కడికి రానంటాను అనేసి అతని పక్క నుండి వెళ్ళిపోబోయింది. కానీ ఆమె చేయి పట్టి ఆమెను వెళ్ళనివ్వకుండా ఆపి ఆమెను అటు ఇటు తిప్పుతూ డాన్స్ చేస్తూ ఆమె చేత కూడా చేయిస్తున్నాడు కిషన్. ఇక కోప్పడ్డం వల్ల లాభం లేదని కాంప్రమైజ్ అయ్యి ఐషు కూడా మైనంలా మారిపోయి అతను తిప్పినట్లుగా తిరుగుతూ డాన్స్ చేస్తుంది. సాంగ్ అయిపోగానే అందరూ చప్పట్లు కొట్టారు. హమ్మయ్య, అయిపోయింది అనుకుంది ఐశ్వర్య. నౌ ఇట్స్ టైమ్ టు కపుల్ డాన్స్ అని అనౌన్స్మెంట్ వినపడగానే అక్కడున్న అందరూ జంటలుగా నిలబడ్డారు. ఈసారి కిషన్, హనీ ఒకటిగా నిలుచున్నారు. ఐషుని తన పేరుగా ఆఫర్ చేస్తూ లెట్స్ డాన్స్ అన్నాడు క్రిష్. కానీ నాకు అని ఆమె ఏదో అనబోయింది. మై హూనా అన్నాడు క్రిష్. మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే అందరూ ఒకేలా డాన్స్ చేస్తూ అందులో భాగంగా పార్ట్నర్స్ మారిపోతున్నారు. అలాగే ఐషు క్రిష్ నుండి మరొకరికి, అలా మరొకరికి ట్రాన్స్ఫర్ అయ్యి చివరికి కిషన్ దగ్గరకు వచ్చింది. హనీ కూడా కిషన్ నుండి మారుతూ క్రిష్ దగ్గరకు వచ్చింది. మ్యూజిక్లో మారుతూ వస్తున్న స్పీడ్ బీట్కి అనుగుణంగా అందరూ ఫాస్ట్గా డాన్స్ చేస్తున్నారు. మధ్యలో అలసిపోవడం వల్ల, మిస్టేక్స్ వల్ల ఒక్కో కపుల్ డ్రాప్ అయిపోతున్నారు. క్రిష్ కూడా హనీతో డాన్స్ చేస్తూ తన పెట్టుడు గడ్డం జారుతున్నట్లుగా అనిపించడంతో సరిచేసుకుంటూ డ్రాప్ అయిపోయాడు. చివరిగా కిషన్, ఐషులు మాత్రమే స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నారు.
ఐషుని తనకు అనుగుణంగా అటూ ఇటూ తిప్పుతూ డాన్స్ చేస్తున్నాడు కిషన్. ఐషు కూడా పాదరసంలా మారి మంచి మంచి డాన్స్ పోజులిస్తుంది. మ్యూజిక్ ఎండ్ అవుతుందనగా ఐషుని తనకన్నా ఎత్తుకొని పట్టుకొని నిలబడి ఆ పోజులో ఉంటూనే ఐషుని అలా చూస్తూ ఉండిపోయాడు కిషన్. పాలమీగడ వర్ణంలో చిలిపి కళ్ళతో లూజ్ హెయిర్తో ముద్దుగా ఉన్న ఆమెను చూస్తూ రెప్పలు వేయడం మర్చిపోయాడతను. డాన్స్లో భాగం అన్నట్లుగా ఆమె కూడా అతని వైపే చూస్తుంది. అందరూ చప్పట్లు కొడుతుండడంతో ఈ లోకంలోకి వచ్చినట్లుగా అవుతూ నెమ్మదిగా ఐషుని కిందకు దించాడు కిషన్. ఐషు నేరుగా హనీ క్రిష్ దగ్గరకు వచ్చేయగానే, వావ్ ఐషు, అమేజింగ్, డాన్స్ ఇష్టం లేదు రాదు అంటూనే చాలా బాగా డాన్స్ చేశావు అని హక్ చేసుకుంది హనీ. నాకు డాన్స్ రాదని ఎవరు చెప్పారు, కాకపోతే ఇలాంటి చోట డాన్స్ చేయడం నాకు ఇష్టం ఉండదు అనేసి కారు దగ్గరకు వెళ్ళిపోయింది ఐషు. చాలా బాగా డాన్స్ చేశావు ఐషు అని మెచ్చుకున్నాడు క్రిష్. థ్యాంక్స్ పెదబావా అనేసి రోడ్డు వైపు దృష్టి పెట్టింది. వెనుక సీట్లో ఉన్న ఐషుని చూస్తూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు కిషన్. తమ్ముడి చూపులు చూసి క్రిష్ ముసిముసిగా నవ్వుకున్నాడు. నాకెందుకో నువ్వు ఐషుని లవ్ చేస్తున్నావు అనిపిస్తుంది. నిజానికి ఈ విషయం నీకే తెలియడం లేదేమో, తెలిసాక ఏం చేస్తావో నేను చూస్తాను అని అనుకున్నాడు క్రిష్. రాత్రి నిద్రపోవడానికి మంచం మీదకు చేరి కళ్ళు మూసుకున్న కిషన్ కళ్ళ ముందు డాన్స్ చేస్తున్న ఐషు రూపం కదలాడింది. దాంతో చారబడినట్లుగా ఉన్నవాడు అమాంతం పైకి లేచాడు. ఏమైందిరా అని కంగారుగా అడిగాడు క్రిష్. ఏం లేదు అనేసి మరో పక్కకు ఒత్తిగిలి కళ్ళు మూసుకుంటూ ఐషు రూపం ఎందుకు గుర్తొచ్చింది అనుకుంటూ నిద్రపోయాడు. ఆఫీసులో వర్క్ చేసుకుంటూ పిఏకి కాల్ చేసి, ఐషు ఒకసారి నా క్యాబిన్కి రా అన్నాడు కిషన్. సార్ అంది పిఏ. వాట్ అన్నాడు కిషన్. నథింగ్ సార్ అనేసి అతని క్యాబిన్కి వచ్చిందామె. ఒక ముఖ్యమైన లెటర్ ఉంది, నోట్ చేసుకోమని దడదడా 4 లైన్లు చెప్పేసి ఇది వెంటనే ముంబైకి మెయిల్ చేయమన్నాడు. ఓకే సార్ అనేసి పిఏ వెళ్ళిపోబోతుంటే, అన్నట్లు ఐషు ఇది వెరీ అర్జెంట్ అన్నాడు. పిఏ నవ్వుకుంటూ వెనుతిరగబోయింది. ఎక్స్క్యూజ్ మీ, వై ఆర్ యూ లాఫింగ్ అని అడిగాడు. నా పేరు నేహా సార్ అంది. సో వాట్ అన్నాడు కిషన్. కానీ మీరు నన్ను ఇప్పటికి 2 సార్లు ఐషు అని పిలిచారు అంది. ఐషు అని ఆశ్చర్యంగా అనుకొని ఐఎమ్ సారీ ఫర్ దట్ అన్నాడు. ఇట్స్ ఓకే సార్ అనేసి వెళ్ళిపోయిందామె. వాట్స్ రాంగ్ విత్ మీ అనుకొని సిస్టంలో వర్క్ చేసుకుందామని పాస్వర్డ్ టైప్ చేశాడు. ఓపెన్ అవ్వలేదు. వాట్ ద హెల్ ఈస్ దిస్, ఈ పాస్వర్డ్ నాకు తప్ప ఎవరికీ తెలియదు, మరి ఎవరు మార్చారు అనుకొని ఫైనల్గా మరొకసారి టైప్ చేసి చూద్దామనుకొని పాస్వర్డ్ని టైప్ చేస్తూ విపరీతంగా ఆశ్చర్యపోయాడు. ఆ పాస్వర్డ్ రోహన్, కానీ అతను ఎన్నిసార్లు ఐషు అని టైప్ చేస్తున్నాడు. ఏమైంది నాకు, ఎందుకిలా బిహేవ్ చేస్తున్నాను అనుకొని ఒకసారి ఐషుని గుర్తు చేసుకున్నాడు. ఆమె రూపం అతని కళ్ళ ముందు కదలాడగానే అతని మోములో దరహాసం తొణికిసలాడింది. తొలిసారి వైట్ కలర్ చుడిదార్లో తెల్లని శరీరపు ఛాయతో సాఫ్ట్ హెయిర్తో స్పృహ తప్పి అతని చేతుల్లో పసిపాపలా ఉన్న ఆమె వదనం. తన షర్టుకి బురద అంటినప్పుడు భయంతో వదిన వెనక్కి వెళ్ళి దాక్కుని నెమ్మదిగా కనురెప్పలను ఎత్తి బెదురుచూపులు చూస్తూ అతని ముందుకు వచ్చిన రూపం, బెదురుతున్న కనులు, అదురుతున్న అదరాలు, గాలికి ఎగసిపడుతున్న కురులు, తెల్లని ముఖంపై అక్కడక్కడ మరకలతో అపురూపంగా ఉన్న ఆమె మోము, కృష్ణ గుద్దేసినప్పుడు చెవులు పట్టుకుని సారీ చెప్తున్న ఆమె అమాయకత్వం గుర్తుకు రాగానే అతని మనసు ఆనందంతో నిండిపోయింది. ఇంకా ఉంది. కిషన్ ప్రేమలో పడ్డాడని అతని కన్నా ముందు క్రిష్కే తెలిసింది. ఇప్పుడు కిషన్కి కూడా క్లారిటీ వస్తుంది. మరైతే సార్ వెంటనే ఐ లవ్ యూ చెప్తారా? ఏం జరుగుతుందో తదుపరి భాగంలో తెలుసుకుందాం. అలాగే అప్డేట్కి లైక్ కొట్టి కామెంట్ చేసి షేర్ చేయండి వ్యూవర్స్. వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ కలుస్తాను. బాయ్.